యెహోవాతోడని మంచిది. కనుక వివాహం అనేది ఆత్మానుసారంగాను ఆత్మ జీవితం అంటే దేవుని చిత్త ప్రకారం అనేది కొనసాగేది. అది దేవుని చిత్త ప్రకారం నిరీక్ష ఉంటుంది. దేవుని ఉద్దేశ ప్రకారం దేవుని నిర్ణయ ప్రకారం జరిగించేది అనేది దేవుడు ఎప్పుడు కూడా వెళ్ళేది. అందుకని అబ్రహాము ఎవరి సమ్మూఖంలో ఉన్నాడో వారి విషయమే ఇష్టపడ్డవాడు కనుక అందుకే దేవుని అడిగాడు. 7వ వచనం చెప్పినప్పుడు నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి నీ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడకు యెహోవా తన దూత నీకు ముందుగా పంపును. అక్కడ నుండి చాలు, నీవు నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చేదవని మరి చెప్పవని ఒక మాట మనం వింటున్నాం. కనుక దీనివల్ల అందుకని ఆలోచనతో దేవుని చిత్త ప్రకారం దేవుడు పిలిచాడు కనుక దేవుడి దగ్గర కనిపెట్టుకున్నారు కనుక అందుకని భూమి మీద దేవునికి చిత్తం అనేది చాలా విలువైనది. దేవుని ఉద్దేశం అనేది చాలా విలువైనది. దేవుడు సెలవిచ్చిన మాట మడుచును భూమి మీద తన మాట విన్న ప్రతి వారు కూడా మంచి పదార్థములు భుజిస్తారు. ఏం భుజిస్తారు? భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు. భూమి మీద ఒక సేవకుని కుటుంబము లేక సేవకుడైన విషయం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామనుడు భూమి మీద వారి యొక్క ఉద్దేశముల కంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి. ఎవరి ఉద్దేశం నిలబడాలి? దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి. వారి ఉద్దేశం కంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కోరుకున్నది, ఆయన ఇష్టపడేది వారు ఎవరైనా కావచ్చు, వారు నిరుపేదలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధమైన నామం బట్టి ఆయన ఉద్దేశం కోసం కనిపెట్టుకున్న వారియే సమస్తమును సఫలం చేసేవాడు. ఆయన మాట కోసం ఎదురు చూసేవారు. ఆయన మాట పిలిపే ఉన్నతమైనది. అందుకని ఏమన్నాడంటే పిలుపులో ఒక రహస్యమైన విషయాలు ఉన్నది. ఆయన పిలిచిన ప్రతి వారి యొక్క అవసరత తీర్చ కోసం పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నది. రోమీయుల పత్రిక 8వ అధ్యాయంలో చూసినప్పుడు వాక్యం చదువుతుంది. 8వ అధ్యాయం 28వ వచనం చెప్తారు ఒక మాట. దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం కలగాలి? ఒక వివాహం అనేది ఏం కలగాలి? ఒక విరు కుటుంబాలు ఎప్పుడూ మేలుతో నింపబడి ఉండాలి. ఒక క్రైస్తవ క్రమశిక్షణలో ఒక దైవ కుటుంబం అనేది ఎట్లుంటుందంటే దైవ ఉద్దేశం నెరవేర్చవచ్చు. అందులో రక్తభీతి కాదు ఉండేది. క్రీస్తు రక్తంలో కడగబడిన వారై పరిశుద్ధాత్మ రక్తం ద్వారా వీరు అని అన్నాడు ఒక మాట. వీరు రక్త మాంసంలో పుట్టినవారు కాదు అన్నాడు. రక్త మాంసం వల్ల పుట్టినవారు కాదు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పాడు ఆ మాట. అక్కడ ఎందుకంటే 12వ వచనం ఏమంటాడంటే తనని ఎందరు అంగీకరించరు వారందరూ తన కుమారులు అనబడదురు. ఆయన పరిశుద్ధ నామం మీద విశ్వాసించిన ప్రతి వారు కూడా ఆయన కుమారులుగా ఎవరి పిల్లటకు దేవుని పిల్లటకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పిల్లల కొరకు దేవుడు ఏం చేస్తాడు? మరి సమస్తమును సమకూర్చేవాడు. ఎవరి కోసం? దేవుని పిల్లలు ఎవరు? లోకంలో పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. వేరుపరచబడేవారు కొందరు ఉన్నారు. పిలువబడిన వారు ఉన్నారు, వేరుపరచబడే వారు ఉన్నారు. వేరుపరచబడే వారు ఎవరు, పిలువబడిన ఎవరు వివరించి చేయటకు ఈ రోజుల్లో దాన్ని గ్రహించే ఆలోచన చాలామందికి లేదు. అది పరిశుద్ధ గ్రంథమును అంటే విచారణ చేసేవారు తెలుస్తున్నది. అంటే దేవునితో సంభాషణ అంటే వాక్యముతో సహవాసం చేసేవారికి, వాక్యముతో సహవాసం అంటే వాక్యం ఎక్కువ చదివే వారికి దేవుడు తెలియపరుస్తున్నాడు. తెలియపరచబడాలంటే కూడా పరిశుద్ధాత్మ చాలా అవసరమై ఉన్నది. ఎవరు అవసరం?
పరిశుద్ధాత్మ కావాలి. ఒక మంచి కార్యం అంటే దేవుడు చెప్తున్న ఒక మాట మనం చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి కార్యం చేయటకు చూస్తుంది. ఆయన ఉద్దేశం నెరవేర్పును ఆలోచన గొప్పది. దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క నిర్ణయ ప్రకారము, దేవుని యొక్క నామం బట్టి చూస్తున్నప్పుడు మరి విషయం చూస్తున్నప్పుడు ఆయన పిల్లలు వారి రక్తమాంసంలో పుట్టినవారు కాదు అన్నాడు ఆయన. అదేవిధంగా చూస్తున్నప్పుడు వారి గురించి ఆయన చెప్తున్న ప్రత్యేక విషయం ఏంటంటే వాక్యానుసారంగా జీవించి ఎవరైతే పిలువబడుతున్నారో నాకు వేరుపరుచుకుంటున్నారో వేరుపరచబడే వారికి ఏమైనా సమస్తమును సమకూడి జరుగుతుంటవి. ఈ సమస్తమును సమకూర్చి జరుగుట కోసం పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అక్కడ చదువు అక్కడ అక్కడ అది 28 చదవండి. ఆయన సంకల్ప పిలువబడే వారికి మేలు కలుగుటకై జరుగుతున్నామని ఎరుగుదము. ఎందుకనగా సారూప్యం కలవారట కోసం యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. మరి మంచి సమయం, ఈ సమయం ముందు చూస్తున్నప్పుడు ఎవరితో సారూప్యం కలిగి ఉండాలి? ఎవరితో కలిగి ఉండాలి? కుమారుతో సారూప్యం కలిగి ఉండాలి. చాలా మంది చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు వివరించుకుంటుంటారు, నాతోనే చెప్తుంటారు, నేను కూడా సంతోషిస్తాను, మంచిదే. వీళ్ళు నా రూపంలో ఉన్నారు, వీరు నా రూపంలో, వీరికి నా గుణం వచ్చింది, వీరు నా గుణం వచ్చింది అంటారు. ఆ గుణాల గురించి వివరించుకుంటూ ఉంటారు. ఈ సమయం అందును బట్టి కొందరు రక్త సంబంధ విధానాలు కలుపుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ రూపాలు ఎవరికి వచ్చినాయి అనే విషయం కంటే ఎవరు స్వరూపం కలిగి ఉండాలి? క్రీస్తు యేసుక స్వరూపం కలిగి ఉండాలి. క్రీస్తుతో కలిసి జీవించే విషయంలో, ఎందుకంటే మనము క్రీస్తు అవయవములుగాను క్రీస్తు ఆపకి నివాసంగానే ఉన్నాం. చాలా మంచిది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే అబ్రహాం అక్కడ ఒక ఒడంబడికి కోసం పెట్టొచ్చాం. అబ్రహాం అక్కడ ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణము ఒకవేళ మరి రాకపోతే నిలిచిపోతుంది, కానీ తప్పకుండా నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు కనుక సాధించేస్తాడు అనే విశ్వాసంతో ఆయన చెప్పాడు. అంటే ఆయన నామను పిలువబడిన ప్రతి వారి కార్యమైన సఫలం చేసేవాడు. ఇప్పుడు ఈ సమయంలో ఈ కుటుంబాలు కానీ వీరి కుటుంబాలు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ ప్రత్యేకించి మరి స్టీవెన్ కానీ మేరీ కానీ వీళ్ళు కూడా ఆలోచించవలసింది ఏంటంటే దేవుని ఆత్మ అనేది చాలా అవసరమైనది. ఆత్మతో కలిసి సాంగత్యం చేయటం అనేది మంచిది. దేవుని చిత్త ప్రకారం కలిసి జీవించడం అనేది చాలా విలువైనది. నేను చాలా జీవితాలు చూస్తుంటాను. ప్రభు నామను బట్టి వారి వరకు ఆ సమయ విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కలిసి పనిచేస్తూ వర్ధిల్లబర చూస్తున్నాను. అందుకు భిన్నంగా ఉన్నవారు కూడా చూస్తున్నాను. కనుక ఈ సమయం వాక్యానుసారంగా చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కావాలి. ఎవరు కావాలి? మీకు పరిశుద్ధాత్మ కావాలి. అంటే దేవుని పిలుపులో ఉండవు, మీకు అన్నీ కూడా దేవుడు సమకూర్చడానికి ఇష్టపడేవాడు. అంటే ఇష్టపడాలి ఆయన చెయ్యాలంటే ఏముండాలి? మరి పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. చాలా మంచి దేవుని బిడ్డలు ఇక్కడ ఏమన్నాడంటే ఆయన కోరుకున్న విషయం, దేవుడు మనకు భూమి మీద మంచి పదార్థములు భుజిస్తారు అన్నాడు. ఆది కాండం అదే యెషయా మొదలజ్ఞానం చూస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. 19 వాక్యం చదువుతుంది, మీరు సమ్మతించి నా మాట వినిన వెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు, మంచి పదార్థములను అనుభవించదురు. ఈ మంచి పదార్థం భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదురు. ఏమనుభవిస్తారు? మంచి పదార్థములు అనుభవిస్తారు. అంటే భూమి మీద చాలా చెడ్డవి ఉన్నాయి. అందుకు మనం ఏదైనా తోటలో మనం చూస్తున్నప్పుడు జరిగిన విషయం అంటే మంచి పదార్థము చెడ్డ పదార్థము సేవించినప్పుడు ఏది తినకూడదు అది తిన్నప్పుడు వారు అక్కడి నుంచి నెట్టివేయబడ్డారు. కనుక ఆ విషయాన్ని గ్రహించి వాక్యానికి లోబడి ఈ పరిశుద్ధమైన మార్గంలో నిలిచి ఉండటం అనేది దేవుడు కోరుకున్నాం. అందుకని 2 తిమోతి పత్రికలో చూసిన మొదలధ్యాయంలో చూసినప్పుడు మంచి పదార్థము భుజించాలి అంటే 7వ వచనం చెప్తారు ఒక మాట. 7వ వచనం చదవమని, దేవుడు మనకు శక్తియు ప్రేమయు
ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. అందుకనే ఆత్మని ఇచ్చారు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిగ్రహ శక్తి, ఇంద్రియ నిగ్రహ శక్తి కలుగుతుంది. ఆయన ఆత్మ ఏం చేస్తుంటే మనకి మంచి విషయముల కలగ చేయడం కోసం ఆయన ఆత్మ ఎప్పుడు ఇష్టపడుతుందని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 14 విషయం చెప్తున్నాను. ఇందాక ఎవరో చెప్తున్నారు, చాలా వాక్యం ఉంటారు కనుక ఒకే రీతిలో ఉండదు, ఎప్పుడు దాన్ని బట్టి ఉరుగుతుంటారు. కానీ వాక్యం గమనిస్తుంది అక్కడ 14 విషయం అక్కడ చూడండి. మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఇదెంత కాపాడాలి? ఏమి ఇచ్చాడు? మంచి పదార్థాన్ని ఇచ్చాడు. ఏంటి మంచి పదార్థము? ఈ సమయం చూస్తున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చి జరిగించేవాడు కనుక దేవుడు చేసే ప్రతి మేలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి మంచి అంటే మనకి ఏదైతే రక్షణ అనే వరమును కలగజేశాడో ఆ రక్షణ కాపాడుకోవడం కోసం, బంధువీతి కోసం, రక్తపీతి కోసం, లోకం కోసం, లోక సంబంధమైన కోరికల కోసం, భూ సంబంధమైన ఉద్దేశం కోసం, అబద్ధముల కోసం, అసత్యముల కోసం, అక్రమ కోసం, దుర్నీతి కోసం, దుష్టక్రియల కోసం అది ఆలోచించుకున్నప్పుడు ఏమైతే ఈ మంచి పదార్థాన్ని కాపాడుకోలేరు. అర్థమవుతుంది కదా? ముందు మీకు అర్థం కావాలి. ఎంతమందికి అర్థమైందో సంగతి నాకు తెలియదు, కానీ ఏం కాపాడాలి? మంచి పద్ధతి కాపాడుకోవటకు ఈ లోకంలో అదైతే లాక్ చేసి పెట్టేది కాదు. ఒక లాక్ చేయటానికి అది పరిశుద్ధాత్మని వెళ్ళి లాక్ చేయాలి, పరిశుద్ధుడు కలిసి ఉండాలి. భూమి మీద మనిషి జీవితపురం ఏబు గారు ఒక మాట అన్నాడు, మనిషి జీవితమే యుద్ధంతో కూడుకున్నది అన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన విషయాన్ని గ్రహించినప్పుడు వాక్యం దేవుని మన కలిగి జీవించడం కోసం దేవుడు మన వేళ జరిగించే ఇప్పుడు మీ విషయాలు చూస్తాం. అందుకని అబ్రహాం గారు ఏం చేశారంటే దేవుని చిత్తం కోసం కనిపెట్టుకున్నాడు. ఆయన దేనికోసం కనిపెట్టుకున్నాడు? దేవుని చిత్తం కోసం కనిపెట్టుకున్నాడు. వాస్తవమే, దేవుని చిత్తం కూడా డిస్టర్బ్ చేస్తారు. కారణం ఏంటంటే పరిశుద్ధత లేకపోతే ఏం చేస్తారు? దేవుని చిత్తాన్ని కూడా చేస్తారు. దేవుని చిత్తం జీవించడం అనేది దాన్ని కాపాడుకోవడం ఎవరు కావాలి? పరిశుద్ధ కావాలి. ఈ పరిశుద్ధత్వం ఉన్నప్పుడు ఏమైందంటే ఆత్మ ఎప్పుడు కూడా వర్ధలు చేస్తుంది, ఆదరిస్తుంది, కాపాడుతుంది, కట్టిస్తుంది. అందుకని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి చూసినప్పుడు భక్తుల యొక్క జీవితంలో జరిగించిన ప్రతి విషయాన్ని బట్టి చూస్తే దేవుని మాట ఎందు నిలిచి ఉండటం అనేది చాలా విలువైనది, దేవుడు ఇష్టపడేది. ఎందుకంటే క్రీస్తు దీన్ని గౌరవించాడు. మనం ఆదికాండం చూస్తున్నప్పుడు అన్వేషిస్తున్న అబ్రహాం యొక్క అవసరకి చెప్తారు ఒక మాట, మా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపును అని అడిగాడు. ఎవరి మీద? అబ్రహాం మీద చూపమన్నాడు. దీని బట్టి ఒక విషయం ఉంది. జనరల్గా దీన్ని పూల్ పండ్లు అంటారు, నిత్యార్థం అంటారు, చాలా విషయాలు అంటారు. వాక్యం ఆ విషయం టైం అయిపోయింది కానీ ఇవ్వట్లేదు. ఫలములు అనే విషయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే ఫలమును పొందాలి ఒక సేవకుడు. ఏం పొందాలా? పొందాలా? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మల మనిషి తప్పకుండా పొందాలి. కృపావరములు ఆత్మలు 9 ఏమన్నాయి? కృపావరములు ఉన్నాయి. కృపావరములు అనే విషయం వచ్చినప్పుడు దాటిని వివరించాడు. ఫలములు, అక్కడ పంచి ఫలములు అనేది వాక్యం చదువుతుంది. కొరింథీ పత్రికలో చెప్తాడు. అదే విషయం గలతీ పత్రికలో కూడా 5 చూస్తే 22 కూడా చాలా క్లియర్గా చెప్పాడు. మనిషికి ఉన్న లక్షణాల కోసం చెప్పాడు. ఇక్కడ ఏమంటే ప్రభుత్వం చూస్తున్నాడు వారంగా జీవితంలో అంటే కలిగి జీవించే విషయంలో ఎందుకు మరలా ఇక్కడ నన్ను రావాల్సి వచ్చిందంటే ఆయన ఏమడిగాడు? నా యజమాని ప్రేమించి పిలిచిన దేవుడు కనుక. ఇప్పుడు యజమానితో ఏమున్నది? మంచి పదార్థం అంటే పరిశుద్ధాత్మ తోడుకున్నది. ఆయనకేమన్నా నిరీక్షణ అన్ని ఏకమంది అక్కడ వాక్యంలో చూస్తే కనపడుతుంటుంది. 22 లక్షలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఈ ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. ఈ 9 కూడా ఎవరిలో ఉండాలి? ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? తప్పకుండా ఉండాలి. దేవుని యొక్క అసలు 9 కృపావరములు అంటే దేవుని అక్కడ ఇచ్చిన పంచ ఫలములు అనేది పరిశుద్ధాత్మను కాపాడుకోవాలని శక్తితో సహవాసం చేస్తుంది. అందుకని ఈ సహవాసం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనం లోపడాలంటే ఈ కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక పరిశుద్ధతను బట్టి. అందుకనే అబ్రహాము దాన్ని కలిగిన వాడు కనుకనే దేవుని కోసం అబ్రహాము దాసుడు ఆ విషయాన్ని వెరిగిన వాడు కనుకనే తండ్రి నా యజమానుని అబ్రహాము విషయమై ఆయన కుమారుడితో సహాయం చేయమని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు తనని ప్రేమించాడు. తనకు ఏమంటే అక్కడ మాట్లాడు, పిలువబడిన ప్రతి ఒక్క సమస్తమును ఏం జరుగుతున్నాయి? సమకూడి జరుగుతున్నాయి కనుక సమకూర్చబడ్డ దేవుని చిత్తమైంది కనుక ఆ విషయంలో తను చెప్పినవాడు. వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు. ఆ విషయం దేవుడు కనికరించినవాడు. అక్కడ అంటాడు 21 వచనం చూస్తే, ఆమెను తేరి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేశానో లేదో అని తెలుసుకున్నవారని ఓరకుండాను కనుక ఏం చేశాడు ఆయన? దానిపైన చదవక మరియు ఆమెతను దాహమిచ్చిన తర్వాత ఈ త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేయకూడదని చెప్పాను. ఆయన ఏమనుకున్నాడంటే ఆ స్త్రీ మాకుని ఒంటెలకు కూడా మా నీరు పైన ఉంటుంది కనుక ఇచ్చినప్పుడు ఏమే ఆయన అనుకొని ఆయన దేవునితో అనుకుంటున్నాడు. వెంటనే ఆ స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చిన తర్వాత అంటే దేవుడు సమస్తం సమకూర్చాడు కనుక సమకూర్చాడు, తీసుకొచ్చాడు, కనిపించాడు. అప్పుడు ఆయన సమస్తం అయిపోయిన తర్వాత అక్కడ చెప్తున్నాడు. వెంటనే ఆయన ఒక పని చేశాడు. అక్కడ 22 వచ్చినాడు. అక్కడ తర్వాత చాలా మంచిది. దేవుని కనబడి చూసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చూస్తున్నప్పుడు చాలా అదే పోరాటం, పాపం అదే పోరాటంతో ఉన్నారు. కానీ దేవునికి కావాల్సిందంటే విరుగురు కూడా కావాల్సిందే పరిశుద్ధాత్మ సహాయం. దేవుని వరముల కలగాలి. మంచి నాయన కూర్చొని అన్న మీరు రండి. నేను మిగతా ఈ తరపున మంచిది. మీరు ఒక విషయం ఏంటంటే మన శివాన్ గారు అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మీరు వచ్చిన పనిని సఫలమైనట్ట కాదా? మాకు ఒక మాట చెప్పితే మేము కూడా అలా మీరు ప్రేయర్లో ఉన్నాం. పరిశుద్ధత